తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము కోరేది ఒకటే, రైతులు ఈ ధాన్యాన్ని రోడ్ల మీద కుప్పలు పెట్టుకొని చాలా రోజుల నుంచి ఉంటున్నారు. ప్రభుత్వము స్పందించడం లేదు, తొందరగా కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వానికి మేము విన్నవించేది ఒకటే, రైతులకు నష్టం జరుగుతూ ఉంటుంది. ఎంత ఆలస్యమైతే అంత నష్టం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు వరి ధాన్యం మొలకలు వచ్చి జనాలకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొన్ని చోట్ల ఈ మీటర్ పుల్లలు పెట్టడం మూలంగా తేమ శాతం అధికంగా ఉంది, రేటు తగ్గింపు అనడము, ఇంట్లో తరుగులు తీయడము, ఈ రకంగా రైతులకు నష్టం జరుగుతూ ఉంది. తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనాలి, సమానమైన రేటే వేయాలి. వీళ్లకు టార్పాలిన్లు, ఇట్లాంటి కవర్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వాలి. ఎంతోమందికి కోటేశ్వర్లకు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వేలాది కోట్లు, వందలాది కోట్ల రూపాయలను సబ్సిడీలు ఇచ్చే ప్రభుత్వాలు ఈ రైతుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా చేస్తున్నారు? మీకు ఎక్కువ శాతము ఓట్లేసి ఆల్రెడీ మిమ్మల్ని గద్దె మీద కూర్చుండబెట్టేది ఈ కూలీలు, ఈ రైతులే. కాబట్టి మీరు చాలా తొందరగా వీళ్ళ విషయంలో స్పందించి, మహిళా రైతులు, ఇందులో కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు సైతం ఇలాంటి పనులకు వెళ్ళి చేస్తూ ఉంటారు. అట్లాంటి ప్రమాదాలలో చనిపోతే ఆ రైతుకు ఎలాంటి నష్టపరిహారాలు రావు, అందులో పనిచేసే కూలీలకు ఎలాంటి నష్టపరిహారాలు రావు. వేరే వాళ్లకు కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలేమో మీరు ఇస్తూ ఉంటారు. ఈ రైతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎరువుల ధరలు తగ్గించాలి. విత్తనాలన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంటే గ్రామాలలో సప్లై చేయాలి. ప్రైవేట్ చోట్ల కొంటా అంటే అధిక ధరలు అవుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి కలుపు మందులు కావచ్చు, లేదా ఇతర మందులు కావచ్చు, ప్రభుత్వమే ప్రతి చోట ఆల్రెడీ అన్ని గ్రామాలలో, గ్రామ పంచాయతీలలో అగ్రికల్చర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంచాలి అనేది మేము ఆల్రెడీ వ్యవసాయ కార్మిక సంఘంగా, తెలంగాణ రైతు కార్మిక సంఘంగా, మహిళా సంఘాలుగా మేము ఆల్రెడీ మీకు విన్నవిస్తూ ఉన్నాము.